హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈ వ్లాగ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. చెప్పాను కదా నేను పిల్లలకి ఎలా బిజీ చేస్తున్నాను ఈ గ్యాడ్జెట్స్ ఏం లేకుండా అన్నట్టుగా. సో దానికోసం అంటూ నేను ఇన్స్టాగ్రామ్ అలా స్క్రోల్ చేస్తూ ఉంటే అక్కడ నాకు ఒక సైట్లో చైల్డ్హుడ్ మ్యాటర్స్ అనేసి ఒక సైట్ కనిపించింది, వెబ్సైట్. సో దాంట్లోకి వెళ్ళి చూస్తే మినియేచర్ ఉంటాయి కదా, కిచెన్ ఐటమ్స్, సో అవన్నీ కనిపించాయి అనమాట. ఆల్రెడీ వీళ్ళ దగ్గర ఉన్నాయి, అమెజాన్లో ఆర్డర్ చేస్తున్నాడు మా సుదర్శన్ ఇంతకుముందు తిరుపతిలో హౌస్కి అక్కడ ఉన్నప్పుడు అనమాట, సమ్మర్ హాలిడేస్కి. సో అవి ఉన్నాయి, సో అక్కడ ఉన్నాయన్నమాట. అక్కడికి వెళ్ళినప్పుడు ఆడుకుంటూ ఉంటారు ఎప్పుడైనా అందరు కలిసి అక్కడ. సో ఇక్కడ లేదు, ఇంకా ఇప్పుడు ఇక్కడే ఉంటున్నాం కదా, సో బోర్ కొట్టకుండా మెయిన్గా అనేది యాపీ కోసం అనేసి ఆర్డర్ చేశాను. టెడ్డీ ఏమంటే పెద్ద అయిపోయింది, ఇంక ఇప్పుడు కిచెన్లో ఇక్కడ మామూలుగా మన కిచెన్లో చేయాల్సిన ఏజ్ వచ్చేసింది. సో మినియేచర్ థింగ్స్తో అవసరం లేదు టెడ్డీకి. సో యాపీకి కొంచెం ఇలాంటివి నేర్పిద్దాము, కొంచెం అలవాటు చేద్దాము, అన్నిట్లో ఉంటుంది కదా, ఇవి కూడా ఆడుకుంటే బాగుంటుంది అనిపించింది. ఎందుకంటే మెయిన్గా నాకు భలే ఇష్టంగా ఉండే చిన్నప్పుడు. మేమేమంటే మాకు ఇవన్నీ ఉండేవి కాదు, కొబ్బరి చిప్పలు ఉంటాయి కదా, సో ఆ చిప్పలు మేము స్టోర్ చేసుకొని దాంట్లో కొన్ని పార్ట్స్ లాగా ఇరక్కొట్టేసి వాటిని కొన్ని చిప్పలాగే రౌండ్గా ఉంచుకొని, ఇంకా స్టోన్స్ ఉంటాయి కదా, మనము అచ్చంకాయలు ఆడుకుంటాం, చిన్నప్పుడు ఆడుకునే దాన్ని నేను. సో ఆ అచ్చంకాయలతో 3 స్టోన్స్ తీసుకొని స్టవ్ లాగా పెట్టుకొని చిన్న చిన్న పుల్లలు తీసి దాని మధ్యలో పెట్టుకొని అగ్గిపెట్టెతో వెలిగించి కొంచెం కిరోసిన్ అలా వేసి దాని మీద చిప్ప పెట్టి అలా అన్ని వంటలు చేసుకుంటూ ఉండేవాళ్ళం అనమాట. నేను నా ఫ్రెండ్స్ అలా అప్పుడప్పుడు ఇలా హాలిడేస్ ఉన్నప్పుడు గేమ్స్ ఆడుకునే వాళ్ళము. ఇంకా అలా మేము ఇంటి బయట ఎలా అంటే చిన్న ఒక బండి మీద ప్లాస్టిక్ సామాన్లు అమ్ముకునే వాళ్ళు, స్టీల్ సామాన్లు అమ్ముకునేసి వెళ్తూ ఉంటే సమ్మర్ హాలిడేస్లో మెయిన్గా మా మమ్మీని పిలిచి మరీ ఆపిచ్చి మరీ మేము కొనుక్కునే వాళ్ళం. చిన్న చిన్న బుడిగి లాంటివి ఉండేటివి అనమాట, ప్లాస్టిక్వి లేదా స్టీల్వి అట్లాంటివి. సో ఇట్లా కిచెన్ థింగ్స్ చేసుకునేటివి. సో అట్లాంటివన్నీ కొనుక్కునేది, ఆడుకునేటి వాళ్ళము, అలా ఉండేది. సో ఆ డేస్ భలే ఎంజాయ్ చేసాము. అసలు నిజంగా చెప్తున్నాను, మళ్ళీ ఆ డేస్ రావు. ఇంకా ఎందుకో నాకు హ్యాపీ టెడ్డీ అలాంటి డేస్ మిస్ అవుతున్నారు. అంటే తిరుపతికి వెళ్తే మిస్ అవ్వరు, హ్యాపీగా ఆడుకుంటారు చేసుకుంటారు, కానీ ఇంకా ఇక్కడ ఉన్నప్పుడు హ్యాపీ మిస్ అవ్వకూడదు మెయిన్గా అనిపించింది. అందుకనేసి ఇంకా ఇవి ఆర్డర్ చేశాను అనమాట నేను. ఇంకా రీసెంట్గా నేను టీకి కప్స్ తీసుకున్నానని చెప్పానుగా, అవే అనమాట అవి. ఇంకా ఇవి వచ్చేసి గ్లాసెస్, వాటర్ గ్లాసెస్ అనేసి తీసుకున్నాను. స్టీల్ గ్లాసెస్ తాగుతూ ఉంటాం, ఎందుకో ఈ గ్లాసెస్ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ చూశాను అనమాట, నచ్చాయి నాకు. సో అందుకనేసి ఇంకా నేను కూడా ఇక్కడ వచ్చిన తర్వాత ఆర్డర్ చేసుకున్నాను 6 గ్లాసెస్ అనమాట. ఇంకా తర్వాత ఆ మ్యాట్ చూసారా, ఇది. సో అదేమంటే ఇంతకుముందు వాటర్ అంతా లీక్ అయిపోతూ ఉంటుంది, ఇంకా తుడుచుకుంటూ ఉండాలి వాటర్, వీళ్ళు తాగేటప్పుడు వాటర్ అంతా కింద పడేసి అట్లా. సో అక్కడ వాటర్ పడినా అది అబ్జర్వ్ చేసేసుకుంటుంది, బాగుంటుంది అన్నట్టుగా అదొక మ్యాట్ లాంటిది కొనుక్కున్నాను. ఇంకా అది పెట్టుకున్నాక నీట్గా ఉంది అనిపించింది. ఇంకా వాటర్ పోసుకున్న జార్, ఇంకా దాని స్టాండ్ చాలా మంది అడుగుతూ ఉంటారు ఎక్కడ తీసుకున్నారు అసలు, దాని లింక్ ఇవ్వమని. అదేమంటే ఐక్యాకి వెళ్ళినప్పుడు తీసుకున్నాం మేము. ఇంకా ఇవి ప్రీ సీజనింగ్ చేస్తున్నా కానీ మంచిగా వాష్ చేశాను. వాష్ చేసిన తర్వాత కూడా ఆ బ్లాక్నెస్ ఉంది అనమాట. మంచిగా వాష్ చేసి మళ్ళీ క్లీన్ చేసి 2 days తర్వాత వచ్చిన ఒక 2-3 days తర్వాత ఇంకా వీళ్ళు ఆడుకోవడం స్టార్ట్ చేశారు వాటితో. ఇంకా ఇవి వీళ్ళ కోసం తెప్పించామా, ఇంకా నాకు సుదర్శన్ తెప్పించామో అర్థం కాలేదు. ఎక్కడ వస్తుంది బాబా? అయ్యో అవునా? అవును కడాయి పెట్టండి, జాగ్రత్త పెట్టండి. పెట్టినా జేజ్ దండం పెట్టుకుని పెట్టాలి ఫస్ట్ మనము ఏ వర్క్ చేస్తున్నా. పెట్టినా. ఇంకా ఈ మినియేచర్ కుకింగ్ సెట్తో పాటు దీన్ని చాఫింగ్ ఫ్యూయల్ అంటారు అనమాట, అది కూడా ఫ్రీగా ఇచ్చారు. స్మోక్లెస్. వాడి దగ్గర పడేస్తాడా? ఫుల్ కాదు నాన్న, చూడు అక్క, కొద్దిగా కర్రీకి సంబంధించినంత వేయాలి మనం. కొంచెం ముందుకేనా, ఇంకొద్దిగా టిష్యూ పేపర్ మీద పెట్టేట. చికెన్ అది. వెల్కమ్ టు టెపీస్ కిచెనా? మీ దాంట్లో పెట్టుకోవచ్చురా, ఒక్క వీడియో కూడా పెట్టలేదు మనం లాస్ట్ ఇయర్.
జీలకర్ర చాలు కదా మిక్స్ గ్రీన్ చిల్లీ వేయి. గుడ్ జాబ్ నేను వేస్తావు ఉండు కరివేపాకు మళ్ళీ బాబు ఆనియన్స్ వేసి కొద్దిగా ఆనియన్స్ వేయి మిక్స్ ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుంటే తొందరగా వేగిపోతుంది. కొద్దిగా సాల్ట్ వేసుకో హ్యాపీ పించ్ అక్కడ నుండి తీసుకొని ఇట్లా వేసుకో ఇక్కడ నుండి తీసి కొద్దిగా ఆనియన్స్ పైన ఇంకా చాలా అమ్మ ఆనియన్స్ ఫ్రై చేయి. సాల్ట్ మెల్ట్ అవసరం లేదు. ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ నువ్వు అలా నేర్చుకోవాలి స్లోగా. నన్న మధ్యలో ఫింగర్ ఎందుకురా, సైడ్కి పెట్టుకోవాలి. షార్ప్గా ఉందా? అలా స్మాల్ స్మాల్గా పీసెస్. లేదు నాన్న చాలు. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ హ్యాపీ నువ్వు స్పూన్తో. ఈ రెడ్ బబ్బాకి స్పూన్తో వేస్తాడు. అయ్యయ్యా వాళ్ళ కిచెన్ అంతా పాడు చేస్తా ఉన్నాడు వచ్చి. ఏం కాదు నాన్న, అంతా ఒక దగ్గర పెట్టుకోవాలి. నువ్వు అన్నం తినేది ప్లేట్ నీట్గా, అందుకే ఒక దగ్గర పెట్టుకో. అవి ఇలాంటివన్నీ గుర్తుకొస్తాయి మంచిగా చేసుకోవడం. చెయ్యి. ఈడొకడు ఆ చట్పట్ అంటది అంతే. టొమాటో వేసేస్తున్నాడు బాబా. కరివేపాకు వేయి బాబా. హ్యాపీ ఇప్పుడు పోతుంది చూడ, చిట్పట్ అనేది పోతుందిరా. ఫింగర్ తో చేసేసాయి. ఇంకో టమాటాలు వేయి బాబా. కరివేపాకు రెడ్డి, కరివేపాకు వేయాలి కదా. దగ్గరికి రానన్న, ఎక్కడ కూర్చోండి. నీ కిచెన్ కదా, కిచెన్ దగ్గరగా ఉండాలి నువ్వు. లెగ్ పీస్ ఇది, బోన్ ఉంటుంది. రే ఆ బబ్బా చూడరా, ప్లేట్ తీసి స్పూన్ తీసి ఎక్కడంటే అక్కడ పెట్టేస్తున్నాడు. అంతేనా, అది ఐరన్ వెజల్స్ యూస్ చేసే కొద్దికి స్మూత్ అవుతాయి. ఈ రోజు కొంతసేపు, రేపు కొంతసేపు అట్లా ఆడుకోవచ్చావు అనుకో. నువ్వు తినేస్తావు చూడు బాబు. చికెన్ కట్ చేసేసావరా? ఇంకెందుకు నీ కిచెన్? రెడీ అక్క కిచెన్, నువ్వు వెళ్ళి కూర్చో గెస్ట్ లాగా. పట్టుకరా ఇలా. చెప్పానుగా ఫస్ట్ లోనే వీళ్ళిద్దరి కోసం అనుకుంటే, అది నాకు సుదర్శన్ కోసం అనుకున్నా అయినట్టు అయిపోయింది అనమాట ఆ కుకింగ్ సెట్ అంతా. స్లోగా కొంచెం మెల్లిగా చేసుకో. బాగా కూర్చో ఆపు నాన్న. నెక్స్ట్ నువ్వే వేయాలి అన్నీ. ఇంకా ఏమైంది? ఫ్రై అవుతుంది అట్లా. అదే దాని మూత లేదని యూజ్ చేసుకోండి. అందుకే పసుపొద్దు. చికెన్ ఆల్రెడీ పసుపు వేసి ఉన్నాం మనం. ఇంకా ఆ ప్లేట్ దగ్గరగా తీసుకొని వేయినన్నా హ్యాండ్ తో. ఇంకొక హ్యాండ్ కూర్చోవాలి, దగ్గర కూర్చోవాలి, అట్లా కూర్చోవాలి. ఇప్పుడు సాల్ట్, ధనియాల పొడి ఉంచు అటు సైడ్. సాల్ట్ కాదు, కొద్దిగా వేయి. చికెన్ లో వేయలే కదా, పై నుంచి చేయకూడదు, కింద నుంచి చేయాలి. చాలు. ఇప్పుడు ధనియాల పొడి. ఏం కాదు, పెట్టుకోండి. ఇంకా టెడ్డా ఉండే కొంతసేపు. కొద్దిగా చాలురా. చాలు. కారం పొడి వేసే కొద్దిగా, ఇంకొద్దిగా కారం పొడి. అది అట్లా నెట్టేసాయి. చాలు.
పోయి కడుగు కడుగు కారం అవుతుంది ఇప్పుడే కడుగు ఇక్కడ కడుక్కోవాలి 2 హ్యాండ్స్ కడుగు అబ్బా ఇంకా హ్యాపీ ఒకేసారి అలా పెట్టి చేయలేదు కదా అనేసి టెడ్డీకి ఫస్ట్ నేర్పించడం, సెకండ్ టైం నుంచి వాడు ఆడుకుంటాడు వాడే అనేసి చెప్పి ఇచ్చాము. ఇంకా ఇక్కడ టెడ్డీ హ్యాపీకి ఇద్దరి కోసం అన్నట్టుగా మళ్ళీ మేమిద్దరం వచ్చి ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళకి ఎలా చేయాలి, ఇలా చేయాలి, అలా చేయని చెప్పడం స్టార్ట్ చేసాము. అసలు మేము ఇన్వాల్వ్ అవ్వకపోయి ఉంటే మంచిగా చేసుకొని ఉంటాడేమో వాళ్ళిద్దరే పాపము. అది హెల్ప్ చేద్దాము అన్నట్టుగా వచ్చాము కదా. ఇంకా అది ఉంది కదా ఫ్లేమ్ వస్తూ ఉంటుంది, కొంచెం టెన్షన్ మాకు వాళ్ళని వదిలేసి వెళ్ళిపోవాలంటే. ఆ రోజు సండే సుదర్శన్ ఎలాగో నాటుకోడి చికెన్ తెచ్చాడు ఇంట్లో, అది ఉడక పెడతా ఉన్నాం. సో ఉడకపెట్టింది ఇంకా వీళ్ళకి ఇచ్చాడు అనమాట, దాంతో ఫ్రై చేస్తున్నారు. జాగ్రత్త హ్యాపీ కాదు. వెరీ గుడ్. ఇప్పుడు ఏం చాలమ్మా? కొంతసేపు ఉండండి, మళ్ళీ తీసి నీట్గా సర్దుకోండి. ఇది సింక్ లో వేయాలి. అదొక ప్యాడ్ ఉంది చూడడ్డా, ఆ ప్యాడ్ మీద అన్ని పెట్టేసుకోండి కడగాల్సినవన్నీ. హ్యాపీ డస్ట్బిన్ లో వేయాలి. ఆయిల్ మీద మూత పెట్టేసుకోండి. ఈ ప్లేట్ లో పెట్టుకుంటాం అది కడగాల్సినవి. టొమాటో బలన్నది. టొమాటో తక్కువ ఉన్నాయి కదమ్మా? తక్కువ వేయాలన్నా బాగుంటుంది. మీరు కూడా చికెన్ వచ్చేస్తున్నారా? చికెన్ వర్సెస్ నార్మల్ సైజ్ చికెన్. ఇంకా వీళ్ళ చికెన్ అయితే ఆల్మోస్ట్ అయిపోతా ఉంది. మధ్యలో ఏమంటే మూత పెట్టేస్తున్నారు. వాటర్ దాహం వేస్తూ ఉందంటే వాటర్ తాగుతున్నారు. ఇంకా పొమిగ్రనేట్ సీడ్స్ తెచ్చుకున్నారు. సో మధ్యలో తినడం అనమాట. ఇంకా చికెన్ ఉడికే లోపల జ్యూస్ కూడా చేసేసుకోవాలి అనేసి మాట్లాడుకుంటున్నారు. దానికోసం గ్లాసెస్ తెచ్చుకున్నారు. ఇంకా లోపలికి వెళ్ళిపోదాము, మన కిచెన్లోకి వెళ్ళిపోదాం. సో పెద్ద కిచెన్లోకి. ఇంకా ఇక్కడ మా సుదర్శన్ ఏం చేస్తున్నా ఆ రోజు మేము నార్మల్ రైస్ పెట్టేసుకొని ఇంకా నాటుకోడి చికెన్ కర్రీ లాగా చేసుకుందాము అనేసి అనుకున్నాము. ఫ్రై లాగా చేసుకుంటే రసం పెట్టుకోవాలి కదా, రసం పెట్టుకుందాం అనుకుంటే వద్దు ఎందుకులే నాటుకోడి చికెన్ పులుసు చేసుకుందాము అన్నారు సుదర్శన్. అందుకే అనమాట ఇంకా సుదర్శనే చేస్తున్నాడు నాటుకోడి చికెన్. ఇంకా నేనేమంటే ఏ కడాయిలో చేయాలి, సో అవన్నీ ఎత్తిచ్చేసి వచ్చేస్తూ ఉంటాను. ఇంకా అన్నీ ఏమేమి కట్ చేయాలి అవన్నీ పెట్టేసి వస్తాను, వెజిటేబుల్స్ అన్నీ. ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్ ఒకవేళ ఇంట్లో ఉన్నా కానీ మా సుదర్శన్ ఏమంటే అప్పటికప్పుడు మళ్ళీ ఫ్రెష్గా రుబ్బుకొని అదే వేస్తాడు, అప్పుడు టేస్టీగా మంచిగా ఉంటుంది అనేసి. సో ఆ జింజర్ ఆ గార్లిక్ అవన్నీ ఎత్తిచ్చేసాను, ఇంకా వచ్చేసాను. ఇంకా రెడీ హ్యాపీ వాళ్ళైతే ఎన్నిసార్లు అది తీస్తారు మూత, టేస్ట్ చేస్తారు, వావ్ భలే ఉంది అంటారు, మళ్ళీ మూత మూసేసుకుంటూ ఉంటారు. ఇంకా ఇక్కడ మా సుదర్శన్కి ఆవాలు కనిపించలేదు. సో వాళ్ళ దగ్గర ఉన్నాయి ఆవాలు జీలకర్ర ఇచ్చున్నాము. సో అక్కడికి వెళ్తున్నాము తెచ్చుకోవడానికి. ఉన్నాయి వాడి దగ్గర ఆవాలు తీసుకెళ్తున్నారా బాబా? అప్పు చేసుకుంటున్నాడు మీ దగ్గర, మీ పర్మిషన్ లేకుండా తీసుకెళ్ళిపోతున్నాడు రా. గిన్ని ఎంత గలీజ్ చేసి పెట్టుకొని ఉన్నావు బాబా. ఇంకా నేను పెట్టిన వ్లాగ్లో ఏమంటే కామెంట్స్లో చాలా వరకు ఆశ మాట వరుసకి కూడా డైవర్స్ అనే మాట రానివ్వద్దు అలా అనేసి కొంచెం గట్టిగా చెప్పినట్టు అనిపించింది నాకు. అంటే సీరియస్గా కాదు, జస్ట్ అలా చెప్పాను అంతే. ఎవ్రీ ఇయర్ అట్లే అవుతూ ఉంటుంది ఈ మంత్లో మాకు. ఓ వీళ్ళ చికెన్ కర్రీ అయిపోయినట్టుంది. ఫైనల్ టేస్టింగ్ టైం అంటున్నారు. అది టేస్ట్ చేస్తూనే ఉన్నారు. సగం చికెన్ తినేసారు కూడా టేస్ట్ చేస్తూ. అబ్బా
మాకు హెల్ప్ చేసి బాబాయ్ ఇప్పుడు తిన్నాడంటే నేను తినేస్తాను. ఇది నాకు ఇవ్వండి. పాపా మళ్ళీ చాక్లెట్ ఇవ్వండి నీకు. ఓకే ఇంకా ఇప్పుడు ఫైనల్లీ కొత్తిమీరతో గార్నిష్ చేసేస్తున్నారు. ఫ్రై అని చెప్పారు, కొంచెం గ్రేవీ లాగా ఉంది. మరి ఇంకా వీళ్ళు ఇలా ఆడుకుంటూ ఉంటే వాళ్ళకి చెప్పడం బదులు నాకే వెళ్ళి చేసేయాలి, చేసి పెట్టేసుకోవాలి అనిపిస్తూ ఉండింది నిజంగా. అసలు ఇంకా నార్మల్గా పిల్లలు అయిపోయింది కర్రీ, ఇంకా హ్యాపీగా ఇంట్లోకి వచ్చేసి టీవీ చూసుకోవాలి అలా అనుకుంటారు కదా. వీళ్ళు అలా అనుకోలేదు. సో పక్కన పెట్టేశారు కర్రీ. దాని తర్వాత ఏం చేస్తున్నారు చూడండి. ఫస్ట్ అయితే ఆ ఫ్యూయల్ ఇచ్చారు కదా, కుకింగ్ ఫ్యూయల్, అది కొంచెం మాకు అర్థం కాలేదు ఎలా అంటే ఎలా వెలిగించాలి, మరి ఎలా ఆఫ్ చేయాలనేసి. జస్ట్ దాని లోపల ఏదో వ్యాక్స్ లాగా ఉంటుంది, దాన్ని మామూలుగా మనము మ్యాచ్ బాక్స్తో వెలిగించేస్తే అది ఫైర్ వచ్చేస్తుంది. దాని తర్వాత మళ్ళీ దాన్ని లిడ్ క్లోజ్ చేస్తే ఆ ఫైర్ స్టాప్ అయిపోయింది అనమాట. సో సింపుల్. కాకపోతే అదేమంటే 2 hours వరకు అలా మనకి యూజ్ అవుతుంది, దాని తర్వాత అయిపోతుందంట. సో వీళ్ళ దగ్గర ఇంకా హాఫ్ ఉండింది. ఇంకా అదేమో 200 రూపీస్ ఎంతో అది మామూలుగా అయితే. సో దీనికి ఫ్రీ వచ్చింది కాబట్టి ఇంకా మాకు తెలిసిందనమాట దానికి ఇలా యూజ్ చేయాలనేసి. తిరుపతిలో ఉండే వాటికి తెలియలేదు మాకు అప్పుడు. సో అప్పుడేమంటే వాళ్ళు నార్మల్గా చిన్న చిన్న క్యాండిల్స్ లాగా ఉంటాయి కదా, అవి తెచ్చుకొని అది పెట్టుకొని పాపం కుక్ చేసేవాళ్ళు. చాలాసేపు పట్టేది, ఇది చాలా తొందరగా అయిపోయింది దాంతో. ఇంకా ఇప్పుడు లంచ్ టైం, సుదర్శన్ చేసే చికెన్ కూడా రెడీ అయిపోయింది. ఇంకా ఇక్కడ అంతా చిమ్మేస్తే ఇంకా అన్ని పెట్టుకొని తినడం స్టార్ట్ చేసేయాలి. ఇంకా టెడ్డీ హ్యాపీ ఏమంటే సుదర్శన్ కుకింగ్కి కాంపిటీషన్ లాగా అయిపోయింది. ఇక సుదర్శన్ చికెన్ చేసి ఇక్కడ పెడతా ఉన్నాడా, హ్యాపీ పరిగిస్తూ ఉంది. హ్యాపీ వాళ్ళ చికెన్ తెచ్చి పెట్టడానికి ఇక్కడ. యాక్చువల్గా హ్యాపీ ఏమంటే చికెన్ కర్రీ చేయాలనుకోలేదు, ఏదైనా వెజ్ చేయాలి, మష్రూమ్ చేయాలమ్మా, పన్నీర్ చేస్తానమ్మా అంటా ఉండింది. ఫస్ట్ అయితే ఇంకా ఆ రోజు సండే స్టార్ట్ చేశారు కాబట్టి చికెన్ చేయరా, ఇంకా నువ్వు ఒక్కదానే చేసుకుంటావు కదా, వెజ్ చేసుకుందు అనేసి అన్నాను. సుదర్శన్ ఏమంటే ఇదిగో ఇలా సాలెడ్ పెట్టుకుంటా ఉన్నాడు, కుకుంబర్ ఆనియన్ కట్ చేసుకొని. ఇంకా దాంట్లో కొన్ని తెచ్చుకొని టెడ్డీ చిన్న దాంట్లో పెట్టుకుంటా ఉంది. ఇక్కడ మినియేచర్ కుకింగ్ సెట్ లాగా. సో మినియేచర్ వర్సెస్ నార్మల్ కుకింగ్ అనమాట ఇక్కడ. ఇంకా మీరు అబ్జర్వ్ చేశారంటే ఇక్కడ సుదర్శన్ ఏమంటే నార్మల్గా సుదర్శన్ చేసిన చికెన్ని సర్వ్ చేస్తున్నాడు. ఇంకా టెడ్డీ ఏమంటే ఇక టెడ్డీ హ్యాపీ చేసిన చికెన్ని సర్వ్ చేస్తున్నారు ఇద్దరు కలిసి. ఇంకా ఫస్ట్ అయితే సుదర్శన్కి ఇచ్చేసారు ప్లేట్, దాని తర్వాత నా ప్లేట్ ఇక్కడ పెడతా ఉన్నారు. ఇంకా ఇప్పుడైతే టేస్ట్ చేసి చెప్పాలి హ్యాపీ టెడ్డీ ఎలా చేశారు అనేసి. మేము ఎంత హెల్ప్ చేసినా వాళ్ళ చేతులతో చేసింది కదా, టేస్ట్ చూసి చెప్తాము. అదే మరి దాన్ని చేశాను కదా, ఆ టేస్ట్ వస్తాను. జ్యూస్ లేదు. తిని చెప్పండి ఎలా ఉందో బాబా కర్రీ. హలో బాబా కర్రీ ఎలా ఉంది? ఇంకా హ్యాపీకి ఏమంటే చికెన్, మటన్, ఫిష్ ఎంత మంచిగా చేసి ఇవ్వండి మీరు, నచ్చదు, వాడికి ఇష్టం లేదనమాట. ఇంకా ఏదో కొంచెం మా కోసం తింటూ ఉంటుంది. ప్రాన్స్ మాత్రం చాలా ఇష్టంగా తింటుంది, అది ఒక్కటే తింటాం. ఇంతకుముందు ఫిష్ కూడా తినేది మంచిగా ఇష్టంగా, ఇప్పుడు ఫిష్ కూడా మానేసింది. వద్దమ్మా నేను తినను అనడం స్టార్ట్ చేసింది. మేమేమంటే వాడికి ఇది చికెన్ స్టాల్కి, ఫిష్ స్టాల్కి ఇలా తీసుకెళ్ళి తప్పు చేసేసామే అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. ఇంకా అప్పటి నుండి ఎప్పుడు తీసుకెళ్ళలేదు మా సుదర్శన్, కానీ ఏమంటే వాడికి మైండ్లో అట్లే ఉండిపోయింది. ఇంకా వాటి అంటే ఇష్టము, సో అలా పాపం ఏమంటారు తినలేకపోతుంది అనమాట. సో అలా తినద్దు. ఇంకోటి ఏమంటే ఆ యానిమల్స్ అంటే ఎంత ఇష్టం కదా వీడికి. యానిమల్స్ కోసం వారు పెద్ద తర్వాత వెటర్నరీ డాక్టర్ అవుతానమ్మా నేను అనేసి అంట. వాటికంటే ఏడవకుండా అవి పెయిన్ లేకుండా ఇంజెక్షన్ అనేసి అట్లా చేస్తూ ఉంటుందంట వాటికి. ఇంకా టెడ్డీ అయితే చాలా జాగ్రత్తగా ఉంటుంది అన్ని థింగ్స్లో. సో మంచిగా నేను కడిగిచ్చేసాను. ఇంకా అవేమంటే సీజనింగ్ చేసి పెట్టుకోవాలి కదా, సో ఆ ఆయిల్ అంతా పూసి పెట్టేసుకుంటా ఉంది. ఇంకా హ్యాపీకి ఏమంటే ఇది యోగర్ట్ తినాలంటే భలే ఇష్టం. వాటిలో ఫ్లేవర్స్ ఉంటాయి కదా, అవి ఆర్డర్ చేసుకుంటూ ఉంటుంది. మ్యాంగో ఒకటి ఆర్డర్ చేసింది, స్ట్రాబెర్రీ ఒకటి. స్ట్రాబెర్రీ అయితే ఎమ్మీగా ఉందంట. ఆ మ్యాంగో ఏమంటే నాకు తినమంటా ఉంది. నాకెందుకు ఆ యోగర్ట్స్ అలాంటివి నాకు ఇష్టం ఉండదు, అవి తిన్నా నాకు ఒక రకంగా ఉంటుందన్నమాట. అందుకనేసి నాకు వద్దురా నువ్వు తిను అంటా ఉన్నాను. హ్యాపీ ఒక్కటి తింటుంది, సుదర్శన్ కొద్ది తింటూ ఉంటాడు అప్పుడప్పుడు. ఇంకా నేనేమంటే వీళ్ళకి ట్యాంగ్ అయినా, ఆఫ్టర్నూన్ అయితే ట్యాంగ్ అయినా, ఈ షర్బత్ అయినా చేసిస్తూ ఉంటాను రోజు ఇట్లా.
ఇంకా ఇక్కడ సమ్మర్లో ఇట్లా అనేసి. సో అది పెట్టుకో ఉన్నాను, ఆల్రెడీ నానబెట్టున్నాను అప్పుడే, జస్ట్ అవన్నీ సబ్జా సీడ్స్ అవన్నీ. ఇంకా ఏమంటే ఈ జెప్టోలో యోగట్ అవన్నీ ఆర్డర్ చేసుకున్నప్పుడు ఇది ఫ్రీగా ఇచ్చారనమాట, ఈ టీ, గ్రీన్ టీ. సో ఇది తాగుదామా బాబా అనేసి అడిగితే తాగుదాం బుజ్జు అన్నాడు. సో ఈవినింగ్ ఏమని ఇంకా టీ పెట్టుకోకుండా నేను సుదర్శన్ గ్రీన్ టీ పెట్టుకుంటున్నాం ఇక్కడ. ఆర్గానిక్ ఇండియా నుండి తులసి గ్రీన్ టీ అంట. దాంట్లో ఏమంటే ఒక ఫ్లేవర్ వచ్చేసి హనీ అండ్ లెమన్ ఉంది, ఇంకోటి వచ్చేసి నార్మల్ క్లాసిక్ ఫ్లేవర్ అంట. సో రెండు తాగాము. ఇంకా నాకైతే లెమన్ది బాగుందన్నమాట టేస్టీగా. సో ఇంకా నెక్స్ట్ టైం ఎప్పుడైనా తెప్పించుకోవాలి, మన దగ్గర గ్రీన్ టీ అయిపోతే అది తెప్పించుకుందాము, ట్రై చేద్దాము అనేసి అనుకున్నాను. ఇప్పుడు లిప్టన్ అయినా ఇంకోటి ఏదో ఉందే, ఆ రెండే తెప్పించుకుంటా ఉంటాను నార్మల్గా. సో అంతే, ఇక్కడితే వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను. మీ అందరికీ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్, ఫర్దర్ నోటిఫికేషన్ అన్నీ చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.